హాయ్ స్వప్న. హాయ్ కాశీ. ఏమిటి ఇలా వచ్చా? నీకోసమే. నా కోసమా? అవును. సంజయ్ నువ్వు సాయంత్రం కలుద్దాం అనుకున్నారా? అవును. ఈ విషయం నీకెలా తెలుసా? సంజయ్ చెప్పాడులే. 6 గంటలకు తనకు ఒక ఇంపార్టెంట్ పని ఉందంట. 5ంటికే కలుద్దాం నీతో చెప్పమన్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. హాయ్, వేకెంటా? సారీ, నో వేకెన్సీ. కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చుగా. అమ్మో, చాలా షార్ప్ గా ఉంది. జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి. ఇడియట్స్. ఏ కాశీ, కాశీ. ఏం స్వప్న, సంజయ్ ఇంకా రాలేదా? ఇంకా రాలేదు. చీ చీ చీ, ఈ డబ్బున్న వాళ్ళంతా ఇంతే, ఎప్పుడు టైం మెయింటైన్ చేయరు. అది సరే, నువ్వు వెయిట్ చేస్తావా వెళ్ళిపోతావా? అతను రాకపోతే నేనెందుకు వెళ్ళిపోవాలి? నువ్వు వచ్చావుగా, రా లోపలికి వెళ్దాం. రావడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక కండిషన్. ఏంటి? సాయంత్రం 6ంటికి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఏ? ఏ అంటే విఐపీలకు చాలా అపాయింట్మెంట్స్ ఉంటాయి. అబ్బో, ఏంటో అంత ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్? అదే, చంద్రస్వామికి బెయిల్ ఇప్పించాలి, సుబ్రహ్మణ్య స్వామిని ట్రైన్ ఎక్కించాలి, బాలయోగిని ఫ్లైట్ ఎక్కించాలి, బాల ఠాకరేకి ఫ్లాట్ ఇప్పించాలి. ఇంత ఉంది. అంత లేదులే. కై కై. ఏం కావాలి? రావడానికి ఇంకా టైం ఉంది. ఈలోగా ఐ లవ్ యూ అని చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఈ బొమ్మ ఎంతండి? 500 మేడం. స్వప్న, ఐ లవ్ యూ. అరే, చూసావా కాశీ, అచ్చ నువ్వు చెప్పినట్టే చెప్తోంది. అదిగా స్వప్న, నేను నిన్ను అయ్యో, కాదు కాశీ, కావాలంటే చూడు, కావాలంటే చూడు, కావాలంటే చూడు, కావాలంటే చూడు. తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. స్వప్న, ఐ ఆరైపోయింది. పద స్వప్న, వెళ్ళిపోదాం. అయ్యో, ఏమిటి కాశీ ఆ కంగారు? అట్లీస్ట్ కూల్ డ్రింక్ కూడా తాగలేదు. కూల్ డ్రింక్ సరే, 1 minute లో తీసుకొస్తాను. 2 పెప్సీ ప్లీజ్, అర్జెంట్. అలాగే సార్. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? అది మరి ఫ్రెండ్స్. సంజయ్. హాయ్ స్వప్న. స్వప్న, ఏమైంది? 5ంటికి వస్తానని ఇప్పుడు వచ్చావేంటి? స్వప్న పెప్సీ. నేను 6ంటికి వస్తానని చెప్పాను కదా. సంజయ్ పెప్సీ. 5ంటికి వస్తానని కాశీతో చెప్పావు కదా. స్వప్న పెప్సీ. నువ్వు చెప్పావా? అవును, పొద్దున్న రోడ్ మీద కనపడి నువ్వేగా రెస్టారెంట్ కూడా తీసుకెళ్ళావు. అవును, తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి నాకు ఆ విషయం చెప్పలేదు. ఏ విషయం? నేను ఇప్పుడు చెప్పాను. స్వప్న, కాశీ చెప్పేదంతా కాదు స్వప్న, సంజయ్ అబద్ధం చెప్తున్నాడు. ముందు మీ ఇద్దరు ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోండి. నేను వెళ్తున్నాను. స్వప్న స్వప్న స్వప్న. ఏయ్, సంజయ్, నువ్వు ఆగరా. స్వప్న, అబద్ధాలు చెప్తుంది ఏం కాదు స్వప్న. కాశీయే నీ గురించి భయంకరంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ విషయం ఎవరితో చెప్పడం నాకు మాట ఇచ్చావు. స్వప్న, నా మాట విను. నీ క్యారెక్టర్ మంచిది కాదు. డబ్బున్న కుర్రాడి చుట్టూ తిరుగుతూ ఉంటావని కాలేజీలో నీకు చాలా అఫైర్స్ ఉన్నాయని చెప్పాడు స్వప్న. అవునరా, చెప్పాను. చెప్తే తప్పేంటి? నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నానని చెప్పావు. నీ ప్రేమ ఎంత గట్టిదో టెస్ట్ చేయడం తన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పాను. అప్పటికీ నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావు అంటే నీ ప్రేమ గట్టిదే అనమాట. స్వప్నంతో నువ్వు గంట ముందు వస్తావని అబద్ధం చెప్పాను. గంట కూడా నీ కోసం వెయిట్ చేయలేంది, జీవితాంతం ఎలా వెయిట్ చేస్తుందా? ఎవరిని లవ్ చేయాలో ఎవరిని లవ్ చేయకూడదు అన్నది నా పర్సనల్ విషయం. దానికోసం నా క్యారెక్టర్ ని బ్యాట్ చేయాలా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. పద సంజయ్. కాశీ ప్రవర్తనకి నిరసనగా అతన్ని ట్రూప్ నుంచి బహిష్కరిస్తున్నాం. ట్రూప్ మెంబర్స్ ఎవరో అతనితో మాట్లాడరాదు. ఇట్లే ఎవరెస్ట్. హాయ్. రెడీ? హాయ్ అబ్లు. హాయ్. హాయ్ రా. హాయ్ సంజయ్. హాయ్ స్వప్న. అసలు ఇవాళ ఎందుకు లేట్ అయిందంటే, ఆగు. బయట నోటీస్ బోర్డు చూసి కూడా నువ్వు లోపలికి రావాలనుకుంటే మేమందరం బయటకు వెళ్ళిపోతాం. ఓకే ఓకేరా. ఓకే, మీ అందరూ కోపంగా ఉన్నట్టున్నారు. నేనే వెళ్ళిపోతాలే. బాయ్.
వాయించరా, వాయించు. ఖాళీగా కూర్చున్నావు ఎందుకు? ఇంకా లైఫ్ లాంగ్ మిగిలింది ఇదేగా, వాయించు. ఒరే, ఆ అమ్మాయి ఉంటే కొబ్బరి పెంకులు గుచ్చుకుంటే ఆయన గుడి చుట్టూ పువ్వులు చెల్లిన వాడివి క్యారెక్టర్ బ్యాట్ చేస్తాను మనసును ముక్కలు చేసావు కదరా. స్వప్నం సంజయ్ మనసులో నుంచి తప్పించడానికి నాకు వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు ఏమైంది? నువ్వు చేసిన విధోపన వల్ల స్వప్న తన మనసులో రెండే తప్పించేసింది. లవ్ సంగతి తర్వాత అట్లీస్ట్ ఇప్పటిదాకా ఫ్రెండ్ గానన్నా ఉన్నావు, ఇప్పుడు అది కూడా పోయింది. ఫ్రెండ్షిప్పే కదా, సాధిస్తే పోలా. ఎలారా? ఉందిగా మన రూటు. అమ్మో డ్రీమ్ బాయ్ ఇప్పుడు చూశాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బుర్ర తినేస్తాడు. ఎలా హలో 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 పైప్ టెస్టింగ్ 1 2 3 1 2 3 1 2 3. అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న. నువ్వా? సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే Get out. స్వప్న నేను చెప్పేది ఏమిటా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంటి పైకప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు ఆగిపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. నిజంగా? అవును అంకుల్, మీ మీద ఒట్టు. వీడు ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. శ్రీమద్రమారమణ గోవిందో హరి. భక్తులారా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కురుక్షేత్ర యుద్ధ రంగానికి తీసుకువచ్చాడు. అర్జునుడు అక్కడున్న బంధువర్గాన్ని చూసి భయపడి, బావా ఈ యుద్ధం నా వల్ల కాదు, వెంటనే వెనుదిరిగిపోదాం అని చెప్పాడు. అర్జునుడితో, బావా నేనుండగా భయం ఎందుకయ్యా ఆయన ధైర్యం చెప్పి వెన్ను తట్టి ముందుకు దోశాడు శ్రీకృష్ణ పరమాత్మ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. డిస్టర్బ్ చేసే సారీ ఎందుకు నాయనా? సారీ చెప్పడానికి డిస్టర్బ్ చేశాను స్వామి. క్రిస్టియన్ అయితే తప్పు చేసిన వాడు చర్చికి వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో ఫాదర్ కి చెప్పుకుని పరిహారం చేసుకుంటాడు. ఆ ఫెసిలిటీ మనకు లేదు. కాబట్టి మీరు ఈ మైక్ నాకు ఇస్తే ఆ ఆచారాన్ని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మతాల సంగతి మనకెందుకు నాయనా, ముందు నీ అభిమతం ఏమిటో చెప్పు. మీ గీత వల్ల 10 మందిలో మార్పు వస్తుంది. నా సారీ వల్ల ఒక్కరిలో మార్పు వచ్చినా చాలు స్వామి. ఆహాహా, తప్పు చేసిన వాడు మానవుడు, ఒప్పుకున్నవాడు మహానుభావుడు. కానీ నాయనా కానీ థ్యాంక్ యూ స్వామి. ఇందు మూలంగా నా వల్ల ఎఫెక్ట్ అయిన వారికి తెలియజేయనిది ఏమనగా, నేను చేసింది చాలా పెద్ద తప్పు. దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించి మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. స్వప్న స్వప్న ఏంటి లవ్వా? నాకు ఉపనయనం అయినప్పుడు ఇంటర్మీడియట్ లోకి వచ్చావు. నేను ఇప్పుడు ఉపశమనం తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు ఇంకా డిగ్రీ పాస్ అవ్వలేదు. అసలు ఏ ఆడపిల్లైనా నిన్ను ఏం చూసి లవ్ చేస్తుందయా? చదువా సంధ్య? అంతెందుకు, ఆ దేవుడే నీ ప్రేమకు వరం ఇచ్చినా పూజారిగా నేను మాత్రం ఒప్పుకోను. పూజారి గారు, మీరు ఎంతకాలం నుంచి ఈ గుడిలో దేవుడికి పూజలు చేస్తున్నారు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. ఎప్పుడైనా దేవుడు కనిపించాడా? లేదు. మరి ఇంకెందుకండి పూజలు చేస్తున్నారు? ఏదో ఒక రోజు కరుణించకపోతాడా అని. నేను అంతే. ఏదో ఒక రోజు నా అమ్మాయి నన్ను ప్రేమించకపోతుందా అని ఆస్తూనే ప్రయత్నిస్తాను. నీకు అడ్వైజ్ చేయడం అంటే నాకు నేను అర్థం చేసుకోవటం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, మీ నాన్న రోజు ఈ దేవాలయానికి వస్తున్నాడు, పూజలు చేస్తున్నాడు. కానీ ఆయన తన గురించి ఎప్పుడు వేడుకోలేదు, నీ గురించి నీ భవిష్యత్తు గురించి తప్ప. వస్తా. అవును బాబాయ్, పూజారి గారు మనల్ని లిఫ్ట్ అడిగి బాధ పెట్టినా మన లైఫ్ లో లిఫ్ట్ అవ్వడానికి ఒక మంచి మాట చెప్పారు. ఈసారి అడ్డదారిలో వెళ్ళైనా సరే పాస్ అయి తీరాలి.